హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ సోయా 65. వీటిని మిల్ మేకర్ అని కూడా అంటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మిల్ మేకర్ని వారు రోజు ఆహారంలో తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈ మిల్ మేకర్ మీట్తో సమానం కాబట్టి చిన్నపిల్లలకి ఎక్కువగా పెట్టినట్లయితే వాళ్ళ బాడీ గట్టిపడటానికి సహాయపడుతుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ సోయా 65. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సోయా 65కి సోయా చంక్స్ అనేవి మీడియం సైజులో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. మీడియం సైజులో తీసుకున్నట్లయితే మసాలా అంతా లోపలికి వెళ్ళి మనం తినేటప్పుడు లోపల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు పెద్ద సైజులో ఉన్నవి తీసుకున్నట్లయితే వాటిని హాఫ్ కట్ చేసుకొని యూస్ చేసుకోవాలి. ఈ మిల్ మేకర్లో మరిగించిన వాటర్ని వేసుకుని మిల్ మేకర్ అంతా వాటర్లో మునిగేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి పావుగంట సేపు పక్కన పెట్టేయాలి. ఈ వాటర్ అంతా మిల్ మేకర్ పీల్చుకుని సాఫ్ట్గా అవుతుంది. అదేవిధంగా కొంచెం పెద్ద సైజుగా కూడా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా ప్రెస్ చేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వరిపిండి, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకుని మసాలాలన్నీ మిల్ మేకర్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మిల్ మేకర్ కొంచెం గట్టిగా పిసుకుతూ కలుపుకుంటే మసాలా అనేది లోపలికి వెళ్ళి లోపల కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్నాక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకునే మిల్ మేకర్ని ఒకసారి మళ్ళీ పైకి కిందకి మసాలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ని వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటె పెట్టి ఒకసారి కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మిల్ మేకర్ హెల్త్కి చాలా మంచిది. వీటిని కర్రీస్లో కూడా వేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగతా మిల్ మేకర్ కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ సోయా 65 రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.